అయినా? హాయ్ అన్న. సో ఇప్పుడు డిసెంబర్ 5th కి ఫిఫ్త్ కి పుష్ప 2 రాబోతుంది కదా, ఎక్కడ చూసినా కూడా అదే వినిపిస్తుంది. సో సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకున్నారు? సినిమా ఎక్స్పెక్టేషన్ అయితే బాగుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూసాం కదా, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏమవుతుందా అనేసి ఒక క్యూరియాసిటీ బాగా మాకు అయితే బాగుంది. చూడాలనేసి మేము ఫస్ట్ రిలీజ్ కి వెళ్ళాలనుకుంటున్నాము. సో ట్రైలర్ కూడా బాగుంది. నా శ్రీవల్లి పుష్పరాజ్ ఇద్దరి కాంబినేషన్ ఎట్లా ఎట్లా అనిపిస్తుంది? అది చూడాలి, ఆన్ స్క్రీన్ పైన చూడాలి ఎలా Part one చూసారు కదా, పార్ట్ వన్ సో ఎట్లా అనిపించింది మీకు? బాగుంది. వాళ్ళ కాంబినేషన్ కానీ ఆ జోడీ అనేది బాగా అనిపించింది చూడడానికి. అయితే పార్ట్ 1 లో వాళ్ళిద్దరికి సమంత జోడీ అయింది కదా, సో ఇప్పుడు ఆ ప్లేస్ లో శ్రీలను తీసుకొచ్చారు. సో ఎట్లా ఎట్లా అనిపిస్తుంది అంటే? అది చూడాలి యాక్చువల్ గా, ఎందుకంటే ఆన్ స్క్రీన్ వచ్చిన తర్వాత మనం చెప్పగలం ఏదైనా కానీ. ఇప్పటికైతే జోడీ బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే కథ ప్రకారం చూసుకుంటే పార్ట్ 1 లో నేషనల్ అవార్డు కొట్టేశాడు కదా, Yes. పార్ట్ 2 గాను ఎట్లాంటి అంటే ఇంకే అవార్డు రావచ్చు? వాటి గురించి అంత ఇదే లేదు. సో మంచిగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే కొంతమంది అల్లు అర్జున్ గురించి నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు ఈ సినిమా గురించి. అట్లాంటి ట్రోలర్స్ ఏం చెప్తారు? నెగటివిటీ అనేది ఇండివిజువల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మా పరంగా అయితే అల్లు అర్జున్ అయితే బెస్ట్ యాక్టర్. అయితే కెరీర్ స్టార్టింగ్ గంగోత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన హార్డ్ వర్క్ కానీ ట్రావెల్ అంతా చూస్తే మీరు ఏం చెప్తారండి? ఆయన ట్రాన్స్ఫర్మేషన్, ఆయన డెడికేషన్ అనేది కొంచెం ఇంప్రెసివ్ గానే ఉంటుంది. ఎందుకంటే గంగోత్రిలో చాలా ట్రోల్స్ గురయ్యాడు. గంగోత్రి నుంచి ఇప్పటి వరకు అంటే చాలా చాలా చేంజెస్ చేసుకుని ఇప్పుడు నేషనల్ స్టార్ గా ఎదిగి మన అవార్డు కూడా తీసుకున్నాడు కదా. సో అంటే కొంతమంది సినిమాని కొన్ని చోట్ల ఆపేస్తాం అంటున్నారు.